కోర్టులో క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు పాస్పోర్టును తిరస్కరించే అధికారం పాస్పోర్ట్ అథారిటీకి చట్టం కల్పించిందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాస్పోర్ట్ చేయాలంటూ సింగిల్ అర్జీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని పేర్కొంది. నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన అనంతరాజు గౌడ్ పాస్పోర్టు తిరస్కరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సింగిల్ జడ్జ్ కింది కోర్టులో ఉన్న క్రిమినల్ కేసులతో అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా 10 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్టును రెన్యువల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పాస్పోర్టు చట్టం ప్రకారం పాస్పోర్ట్ అథారిటీ తిరస్కరించవచ్చని పేర్కొంది. క్రిమినల్ కేసులో కోర్టులో కేసులున్నప్పుడు కూడా తిరస్కరించవచ్చని, వాటికి విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయలేమంది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రతివాది కింది కోర్టును ఆశ్రయించి కేసును సత్వరం పరిష్కరించాలని కోరవచ్చని తెలిపింది. ఈ కేసును వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని నల్గొండ కోర్టుకు సూచించింది.